డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? వర్ణించి చెప్పడానికి లేదా ప్రదర్శించి చెప్పడానికి. దిస్ ఇది, దాట్ అది, దీస్ ఇవి, దోస్ అవి అని చెప్పి చెప్తూ ఉంటాం మనం. అలా ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఏంటంటే పాయింట్ అవుట్ ద నౌన్స్, పాయింట్ అవుట్ చేసి చెప్తాయి ఇది, అది, ఇవి, అవి అని. సో ఇలా పాయింట్ అవుట్ చేసి ప్రదర్శన పద్ధతితో చెప్పేటటువంటి అడ్జెక్టివ్స్ని ఏమంటాం మనం? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇది ఒక వ్యక్తి లేదా వస్తువును నిర్దేశించి చెబుతాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దిస్ అంటే ఇది, దీస్ అంటే ఇవి, ఒకటి ఉన్నప్పుడు ఇది అని అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇవి అని అంటాం. అదే దాట్ అంటే అది ఒకటి ఉన్నప్పుడు, దోస్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అవి అని చెప్పి మనం చెప్తాం మిత్రులారా. నెక్స్ట్ ఫర్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ మై కార్, దిస్ ఈజ్ మై కార్. ఇక్కడ చూడండి దిస్ అనేది వచ్చింది ఇక్కడ. ఈ కార్ నాది అని అంటున్నాం. నెక్స్ట్ దిస్ కార్ ఈజ్ మైన్ అని చెప్పి చెప్తున్నాం. రెండిటికి తేడా ఏంటి సార్? దిస్ ఈజ్ మై కార్, ఇది నా కారు. దిస్ కార్ ఈజ్ మైన్, ఇది నా యొక్క కారు అని చెప్పి చెప్తున్నాం. ఒక్క విషయం మీరు బాగా గుర్తించాలి. ఇప్పుడు దిస్ అనేది ఎక్కడ అడ్జెక్టివ్గా మారుతుంది సార్? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్ట్ ఎక్కడ అవుతుంది అని అంటే నౌన్కు ముందొచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మాత్రమే దిస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ దిస్ ఏమవుతుంది సార్ అంటే ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే దీని పక్కన ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది సార్ అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. గత క్లాస్లో మనం చెప్పుకున్నాం మిత్రులారా, ప్రొనౌన్స్లోని 9 రకాల్లో అందులో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇది.